నమస్తే వెల్కమ్ టు టీ10 రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ధ్వంసం చేసిన ట్యాపింగ్ వివరాలపై పంజగుట్ట స్పెషల్ టీం అధికారులు ప్రత్యేకంగా దృష్టిని సారించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష కీలక కాంగ్రెస్ నాయకుల ఫోన్లతో పాటు మరికొందరు ప్రముఖుల ఫోన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎస్బీఐ అధికారులు ట్యాపింగ్ కు పాల్పడడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నేరంపై కేసును సీరియస్ అయిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు కోసం స్పెషల్ టీం ను ఏర్పాటు చేసి రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు, నగర టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను స్పెషల్ టీం అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా వారి విచారణలో అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తాము ఫోన్ ట్యాపింగ్ ను జరిపినట్టు అరెస్ట్ అయిన నిందిత అధికారులు వాంగ్మూలమిచ్చారు. అయితే ఇందులో అదనపు ఎస్పీ భుజంగరావుకు మాత్రం మధ్యంతర బెయిల్ లభించగా మిగతా వారు జైల్లోనే ఉన్నారు. కాగా ఈ కేసు వెలుగు చూసే కొద్ది రోజుల ముందు ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడైన ఐ న్యూస్ సీఈఓ శ్రవణ్ కుమార్లు దేశం విడిచి వెళ్లారు. తాము క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లానని, చికిత్స ముగించుకొని వస్తానంటూ ప్రభాకర్ రావు ఇక్కడి అధికారులకు సమాచారం అందించారు. అయితే ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ల కోసం కోర్టు అనుమతితో రెడ్ కార్నర్ నోటీస్ ను నగర పోలీస్ కమిషనర్ తరఫున సిఐడి అధికారులు జారీ చేశారు. ఆ ప్రక్రియ సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు చేరి ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్లను తీసుకొచ్చే ప్రక్రియ సాగుతున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రణీత్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4500 ఫోన్లను రహస్యంగా టాపింగ్ చేసినట్టు స్పెషల్ టీం అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. అంతేగాక ప్రధానంగా ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబీకులతో పాటు పలువురు కాంగ్రెస్ కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ జరిపి వారి కదలికలు, రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఎస్ఐబి చీఫ్ కు సమాచారం అందించినట్టు కూడా దర్యాప్తులో వెల్లడి చేసింది. 198 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని, ఆయన ట్యాపింగ్ చేసిన ఫోన్లన్నీ ఎయిర్టెల్ నెట్వర్క్ కు చెందినవని స్పెషల్ టీం అధికారులు తేల్చారు. తాము జరిపిన ఫోన్ ట్యాపింగ్ల గుట్టు రట్టవడంతో ఎన్నికల ఫలితాలు వచ్చే ఒక రోజు ముందు ఎస్ఐబి ఆఫీస్ లో తాము ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక గదిలోని సాంకేతిక పరికరాలు, హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ధ్వంసం చేశాడని బయటపడింది. దాదాపు 328 జీబీ మేర తాము సేకరించినటువంటి సమాచారాన్ని ధ్వంసం చేసినట్టు తేలింది. అయితే ప్రస్తుత దర్యాప్తులో అంతర్గత కీలకమైన ఆ సమాచారాన్ని తిరిగి సేకరించడానికి స్పెషల్ టీం అధికారులు ప్రత్యేకంగా దృష్టిని సారించినట్టు తెలిసింది. ఈ విషయమై కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి తన సీనియర్ పోలీస్ అధికారులతో చర్చించినట్టు సమాచారం. అలాగే ఈ కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు అంశాలను నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కు సైతం దర్యాప్తు అధికారులు విశదీకరించినట్టు తెలిసింది. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. ఈ న్యూస్ పై మీ కామెంట్ యాడ్ చేయండి.